ఈరోజు మనం మనందరినీ ప్రభావితం చేసే అంశం ద్రవ్యోల్బణం గురించి వి విల్ డిస్కస్. ఇప్పుడు ఇది కాంప్లెక్స్ టాపిక్ అని తెలుసు, కానీ డోంట్ వరీ. ఈ వీడియో ముగిసే సమయానికి ద్రవ్యోల్బణం అంటే ఏమిటో మరియు అది మీ దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? సరే, సరళంగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం అనేది నిశ్శబ్ద దొంగ లాంటిది. అది కాలక్రమేణా మీ డబ్బు యొక్క కొనుగోలు శక్తిని దొంగిలిస్తుంది. ఈరోజు మీ దగ్గర ఒక $100 ఉంటే ద్రవ్యోల్బణం రేటు 2% ఉంటే ఊహించండి. వచ్చే ఏడాది మీరు ఒక 100కి కొనుగోలు చేయగల అదే వస్తువులు మరియు సేవలకు మీకు $102 ఖర్చవుతుంది. ద్రవ్యోల్బణం కాలక్రమేణా వస్తువులను మరింత ఖరీదైనదిగా చేస్తుంది. ద్రవ్యోల్బణం 2 టైప్స్. 1. డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం. ప్రతి ఒక్కరూ ఒకే వస్తువులను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఇది సంభవిస్తుంది. డిమాండ్కి తగినంత వస్తువులు మరియు సేవలు లేనప్పుడు అధిక డిమాండ్తో మరియు లిమిటెడ్ సప్లైతో ధరలు పెరుగుతాయి. మరొక కారణం కోస్ట్ పుష్ ద్రవ్యోల్బణం. వ్యాపారాలు వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేయడం ఖరీదైనది అయినప్పుడు ఇది జరుగుతుంది. ఉదాహరణకు, ముడిసరుకు లేదా లేబర్ ధర పెరిగితే కంపెనీలు తమ లాభాల మార్జిన్లను నిర్వహించడానికి వాటి ధరలను పెంచవచ్చు. మనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చర్చిద్దాం. మీ ధరలు పెరిగే కొద్దీ మీరు ఇంతకు ముందు కొనుగోలు చేయగలిగిన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు మరింత డబ్బు అవసరం కావచ్చు. కాబట్టి మీ ఆదాయం అదే స్థాయిలో పెరగకపోతే మీ డబ్బు చాలా త్వరగా క్షీణిస్తుంది మరియు మీరు పేదవారు అవుతారు. అందుకే పదవీ విరమణ లేదా పెద్ద కొనుగోళ్ల కోసం పొదుపు చేయడం వంటి భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఈక్విటీ వంటి ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించే సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి.